అసలు మనం ఒక డిబేట్ లో ఉన్నాం. చాలా మంది వాదనండి నాని నేర్పించాడు బూతు సంస్కృతి అదే నేను మాట్లాడుకుంటాను. వీళ్ళు చంపారు వాళ్ళు చంపారు అన్నంత ఇదిగా మాట్లాడలేం కానీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చంపడం ఈజీ అమ్మా, గొడ్డలు పెట్టి వాళ్ళ ఆయుధం. జయకర్ గారు మీరు ఏదైనా అడిగితే విధానపరంగా అడగండి. నేను మాట్లాడేది ఒక్కసారి నాకు చెప్పమనండి. ఇప్పుడు నార్నే శ్రీనివాసరావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి మామగారు వారే చాలా స్పష్టంగా బయటకు వచ్చి విమర్శ చేశారు. ఆ పెళ్లి చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదని, ఆయన దాన్ని శతవిధాలా చెడగొట్టడానికి ప్రయత్నం చేశాడని ఆయనే చెబితే, ఈ రోజు శ్రీనివాస్ గారు అనలిస్ట్ గా వచ్చి టీడీపీని భుజాన్ని వేసుకొని ఆయన వచ్చి మరో టీడీపీ వ్యక్తిగా మాట్లాడుతూ ఆయనే చేశారు కాబట్టి రెండవది నేను వీడియో పంపిస్తాను చౌదరి గారు, నేను వీడియో పంపిస్తాను, మీరు కంగారు పడకండి. నానే శ్రీనివాస్ అలా ఉంచితే అలా ఉంటే లక్ష్మి గారు జూనియర్ ఎన్టీఆర్ భార్య చంద్రబాబు నాయుడు గారు చెల్లెలు కూతురు, సొంత చెల్లెలు కూతురు జూనియర్ ఎన్టీఆర్ భార్య. సరే నేను చెప్తాను, ఒక నిమిషం. నా ప్రశ్నలకు ముందు మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎన్టీ రామారావు కదా నువ్వు నడుస్తుంటే ఏం చేయాలి చెప్పు? వైఎస్ఆర్సీపీ నాయకులకి అధికార దాహంతో మమ్మల్ని నడుస్తూ సమాధానం చెప్పనీకుండా క్వశ్చన్ చేస్తున్నావే. ఆయన అనలిస్ట్ అని పాపం ఆయన టీడీపీ అంటావు, ఇంకొచ్చే తర్వాత లక్ష్మీ గారు టీడీపీ అనేసి ఉండవు. మొత్తానికి జనసేన తెలుగుదేశం పార్టీ కొత్తతో మీకు భయం పుట్టుకొని ప్రశ్న నుంచి ఆవేశంగా మాట్లాడుతున్నావు. ఏం చెప్పాలో చెప్పు. భయపడి మాట్లాడే వాళ్ళని నేనేం చేయగలను చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. ఎనీ ప్లేస్ సింగిల్ హ్యాండ్ గణేష్, ఎనీ టైం ఎనీ క్వశ్చన్ ఎనీ ప్లేస్. తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుర్తుపెట్టుకోండి, ఎనీ క్వశ్చన్ సింగిల్ హ్యాండ్ గణేష్ గారు, నేను ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పండి. వినండి సార్, ఎన్టీ రామారావుకు విలువలు లేవు, ఎన్టీ రామారావు మనిషి కాదు, ఎన్టీ రామారావు స్త్రీలోలుడు, ఎన్టీ రామారావు పార్టీకి నడపటానికి తగిన వ్యక్తి కాదు, ఎన్టీ రామారావుకి రాజకీయ పరిజ్ఞానం శూన్యం. ఏం మాట్లాడు జూనియర్ ఎన్టీఆర్ గురించి సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు అర్హత కూడా మీకు లేదు. మాట్లాడే హక్కు అర్హత కూడా మీకు లేదు. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు ఇప్పుడు గొప్పగా మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరు, విశ్వసించరు. నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. ఎన్టీ రామారావులో నైతిక విలువలు లేవు, అవి శూన్యం. అతను స్త్రీలోలుడు, అతను మంచోడు కాదు, రాజకీయ పరిజ్ఞానం అస్సలు లేదు. అతను ఒక ఎవరన్నారు చెప్పండి. ఆ మాటలన్నీ అన్నది చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క మాట అండి, ఫ్లెక్సీలోనే కాదు ఎన్టీ రామారావు గారి ఆ ఫోటోలని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా లేకుండా చేసి అక్కడ దాకా ఎందుకు రోసయ్య గారే బ్రహ్మాండమైన సెటైర్లు వేశారు. ఎన్టీ రామారావు గారి మీద మీకు ఎప్పుడెప్పుడు గౌరవం కలుగుతుందో, ఎప్పుడెప్పుడు గౌరవం పోతుందో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యది కావలిస్తే ఆ వీడియో కూడా పెడతా. మీకు ఎప్పుడెప్పుడు గౌరవం పెరుగుతుందో, ఎప్పుడు ఓట్లు కావాల్సినప్పుడు ఎలా గౌరవం పెరుగుతుందో, ఓట్లుగా అవసరం లేనప్పుడు ఎలా గౌరవం పోతుందో అవన్నీ తెలుసు. ఎన్టీ రామారావు గారి బొమ్మని మేనిఫెస్టోలో నుంచి తొలగించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుదా కాదా? జయకర్ గారు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో ఆగండి, మేనిఫెస్టోలో పథకాల్లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ప్రణాళికలు లేకుండా, సంక్షేమ కార్యక్రమాలు లేకుండా, ప్రభుత్వ పథకాలు లేకుండా, ప్రభుత్వ మేనిఫెస్టో లేకుండా వైఎస్ రాజశేఖర గారు ఫోటోలు తీసేశారు. విజయవాడ ఎందుకు అది తీసేశారు. మా పార్టీ వైఎస్ఆర్ మీ పార్టీ కాదు, వైఎస్ఆర్ మీ పార్టీ కాదు, యువజన శ్రామిక రైతు పార్టీ మీది కాదు. మీరు అరువు తెచ్చుకున్నారు, శివారెడ్డి మీరు అరువు తెచ్చుకున్నారు మీ పార్టీని. యువజన శ్రామిక రైతు పార్టీ మీది, వైఎస్ఆర్ పార్టీ కాదు. జయకర్ గారు